దశంభాగం మీరు అనుకున్నట్టు చందా కాదు, కానుకలు కాదు. ఇట్స్ ఎ ట్యాక్స్. ఎవరైతే యేసు ప్రభు వారు దేవుని రాజ్య సువార్త చెప్పారని తెలియలేదో వాళ్ళకి ట్యాక్స్లు ఏమర్థం అవుతాయి? ఇశ్రాయేలుకి ఇచ్చింది రాజ్యమే, పోగొట్టుకున్నారు. ప్రభు వారు తెచ్చింది రాజ్యమే, దేవుని రాజ్యము. ఇక్కడ అదే ఉంది. ఏంటి, ఈ రాజ్యంలోకి మీరు బాప్తీసం తీసుకొని పౌరసత్వం సంపాదిస్తున్నారు. ఏంటి, పౌరులైన వారందరినీ ప్రభువారు చూసుకుంటారు. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఎలా జీవిద్దాం, ఏం బట్టలు కడదాం, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అన్నాడు ప్రభువారు. అది రాజ్యం యొక్క కాన్సెప్ట్. దేవుని రాజ్యమును, ఆ రాజ్యపు నీతిని వెతకండి. మతంలో పూజలు పునస్కారాలు కాదండి వెతకాల్సింది. అసలు మేము మతాన్ని నమ్మమండి. ఈ లోకంలో యేసు ప్రభు పేరట 4వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ చర్చ్ ద్వారా ఏర్పాటు చేయబడిన క్రిస్టియానిటీ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మేము నమ్మం. దాని నుంచి వచ్చిన శాఖలు కూడా మేము నమ్మం. అవన్నీ కేవలం ఏమండి